వచ్చేసి నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమ్మోనీయులు కానీ మోయాబీయులు కానీ దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చేరకూడదు అని చెప్పారు. పై వచనాల్లో 12వ అధ్యాయంలో గతంలో మనం చూసుకున్నాం. ఇశ్రాయేలు వారు సమర్పించవలసినవన్నీ కూడా ప్రతి వారు కూడా ఎవరు ఏమేమి ప్రతిష్ఠించాలో దాన్ని ఎలాగ వినియోగించాలో ఎలాగ దాన్ని శ్రద్ధ చేయాలో వీటన్నిటి విషయాల్లో పైన ఉన్నాయన్నమాట. ఇది నెహెమ్యా ఈ క్రమాన్ని అంతటినీ కూడా తీసుకొస్తున్నారు. దేవుడు ఎందుకంటే క్రమశిక్షణ కలిగి ఉండాలని, క్రమాన్ని కలిగి ఉండాలని, తాను చెప్పినట్టే సమస్తం చేయాలని, ఎవరిష్టానుసారంగా వాళ్ళు చేయకూడదని దేవుడు ఈ ధర్మశాస్త్రంలో అన్నింటినీ రాసిపెట్టారు. అయితే నాయకులైన వారు దాన్ని పాటించకపోతే ప్రజలందరూ కూడా పాటించరు. అందుకనే దేవుడు నెహెమ్యాని ఏర్పరచుకున్నాడు. నెహెమ్యా చక్కగా గోడల్ని క్రమంగా కట్టించే విషయంలో అందరినీ కూడా జనుల్ని ఐక్యపరిచాడు. తర్వాత శత్రువు కూడా విరోధంగా పనిచేస్తున్నప్పుడు ఎంతో దైవికమైన విధానంలో ప్రార్థనతో దేవుని యొక్క సహాయంతో వారిని ఎదిరించి జయించాడు. వారి ప్రలోభాలకి గురి కాకుండా తాను ఎంతగానో ఆత్మీయంగా తాను పనిచేస్తూ వచ్చాడు, చేయిస్తూ వచ్చినాడు. తర్వాత గుమ్మాలను కూడా తిరిగి కాలిపోయిన గుమ్మాలను కూడా తిరిగి నిలబెట్టాడు. తర్వాత ప్రతిష్ట కూడా జరుగుతూ వచ్చింది. తర్వాత ఇశ్రాయేల్ జనులు వారి క్యారెక్టర్ సరిగా లేదు, దాన్ని కూడా బీదవారిని మర్చిపోకూడదని, బీదవారికి వారి దగ్గర డబ్బులు తీసుకోకూడదని, పొలాలు తాకట్టు పెట్టి ఆ పొలాలను మీరు ఉంచుకోకూడదని ఆ విధంగా హెచ్చరించాడు. వివాహాలు కూడా అన్యజనులకి, తర్వాత మీకు ఇశ్రాయేల్ మధ్యకి వివాహాలు మీ కుమారులు కుమార్తెలకు జరిపించకూడదని వీటన్నిటినీ కూడా సరిదిద్దుతూ వచ్చాడు. తర్వాత దేవునికి ఇచ్చే అర్పణలు ఎలాగివ్వాలో కూడా ప్రథమ ఫలాలు కానీ దశంభాగాలు కానీ మిగిలినవన్నీ కూడా ఎలాగివ్వాలో వారందరికీ చెప్తూ వచ్చారు. అలాగా వారు కేవలం విన్నవారు మాత్రం కాదు కానీ వాటిని పాటించారు. విని పాటించినప్పుడే అప్పుడు మనం భక్తి కలిగిన వారుగా ఉంటాం, దేవుని కార్యాలు చేయగలిగిన వారుగా ఉంటాం, దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉంటాం. అలాగా దేవుని కార్యాలు దేవుని సంతోషపెట్టినప్పుడు దేవుడు మన ప్రతి అవసరాన్ని తీర్చడమే కాకుండా కాపుదల భద్రత అనుగ్రహిస్తాడు. ఈ లోకం ఎందుకంటే దేవుడు ఒక్కడే కాదు కానీ దేవుడు మన సాతాను కూడా పనిచేస్తున్నాడు. మనల్ని ఏ విధంగా దేవుని నుంచి దూరం చేయాలని, బలహీనలు చేయాలి. అందుకనే దేవుని సహాయం జీవితకాలం అంతట్లో కూడా మనకు అవసరం కనుక దేవుని వాక్య ప్రకారము దేవునికి అనుకూలంగా జీవించే జీవితము కలిగి ఉండాలి. దాని కొరకే మనం వాక్యాన్ని తెలుసుకోవాలి. పాత నిబంధనలో ఉన్నవన్నీ కూడా అది కూడా కొత్త నిబంధనలో ఆత్మీయంగా మనం అటువంటి క్రమాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ మోషే గ్రంథంలో ఏమని రాయబడిందంటే అమ్మోనీయులు కానీ మోయాబీయులు కానీ దేవుని సమాజంలో ఎప్పటికీ చేరదు. ఎవరు? అమ్మోనీయులు, మోయాబీయులు. ఎందుకంటే వారు ఇశ్రాయేల్ని ఆ కనానికి వెళ్లకుండా ఆటంకపరుస్తూ వచ్చారు. కాబట్టి వారిని ఎన్నటికీ కూడా చేరకూడదని దేవుడు చెప్పాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం చదవని త్వరగా ఎవరైనా. ద్వితీయోపదేశకాండం 23:3 వచనం త్వరగా. అమ్మోనీయుడే కాని మోయాబీయుడే కాని యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరం వారైనను ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదు. చూసారండి. ఎందుకమ్మా తర్వాత చదువు కంటిన్యూ. ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొనరాక నిన్ను శపించుటకు బహుమానములు ఇచ్చిన నదుల ఎరాములోని పెతారులో నుండి నీకు విరోధముగా బెయేరు కుమారుడైన బిలామును పిలిపించిరి. అది సంగతి. కాబట్టి ఎందుకంటే ఈ బిలాము ద్వారా శపించాలని ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఆ విధంగా చేశారో ఆ కారణాన్ని బట్టి వారిని సమాజంలోనికి రానివ్వకూడదని చెప్పారు. సో ఏదైనా సరే
దేవుని ప్రజల్ని శపించే దాని నుంచి మనం దూరంగా ఉండాలి. శపించే దాన్ని మన సమాజంలోనికి రానివ్వకూడదు. దినాల్లో క్రైస్తవులుగానే ఉంటారు కానీ వారి శరీరానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. శాపం అనేది తప్పుడు బోధల ద్వారా కూడా వస్తుంది. శాపం అనేది ఇప్పుడు ఈ దినాల్లో కేవలం యేసుప్రభువు పరలోకానికి తీసుకెళ్ళటానికి, తనకి యాజక ధర్మం చేసి దాన్ని సేవించడానికి, వాక్యక్రమంలో జీవించాలని దేవుడు యేసుప్రభు మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షిస్తే, ఇప్పుడు లోకంలో ఉన్న సంఘాలన్నీ ప్రాస్పారిటీ ప్రీచింగ్ ఎక్కువైపోయింది. అంటే భూ సంబంధం అయితే ఎక్కువైపోయింది. అప్పుడు వాటికే జనాలు తండోపతండాలుగా వెళ్తున్నారు. సో విశాల మార్గంలోనికి వెళ్ళిపోతున్నారు. ఇదంతా శాటనిక్ బోధ. సాతాను యేసుప్రభుని ఈయన అవసరం లేదు. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు పరీక్షింపబడిన రాయి కాబట్టి, పరీక్షకు నిలబడిన వాడు కాబట్టి, తర్వాతే తండ్రి తను పరీక్షకు నిలబడిన తర్వాతే సేవలు వాడుకున్నాడు. బాప్తిసం తీసుకున్న వెంటనే సాతాను దగ్గరికి నడిపింపబడ్డాడు. సాతాను తాను యేసుప్రభుని శోధించాడు. ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకున్నాడు. రెండోది, యేసుప్రభు రెసిస్ట్ చేశాడు. దేవుడు ఈ రొట్టె వలన మాత్రమే కాదు కానీ మానవుడు దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని వాక్యానుసారమైన ప్రత్యుత్తరం ఇచ్చి, ఆత్మానుసారమైన ప్రత్యుత్తరం ఇచ్చి దాన్ని శరీరాన్ని ఆశపెడుతున్నాడు. ఈయన దాన్ని ఆత్మానుసారంగా నడుచుకుంటూ శరీరాశల్ని జయిస్తున్నాడు అన్నమాట. అందుకనే ఆత్మానుసారంగా నడుచుకున్నాడు. అప్పుడు శరీర ఇచ్చలు నెరవేర్చడని గలతీ పత్రికలో పౌలు కూడా రాశాడు. సో ఈ సత్యాలన్నీ మనం గ్రహించిన వారమే ఆత్మ అనుసారంగా నడుచుకోవడం అంటే ఏంటి, శరీరానుసారంగా వాటిని జయించడం అంటే ఏంటో ఇలా మనకు అర్థమవుతుంది అన్నమాట. అలాగా రెండవది, ఈ పట్టణాలన్నింటినీ ఎత్తైన శిఖరానికి తీసుకెళ్ళిపోయి ఈ లోక రాజ్యాలన్నీ చూపించి, ఇవన్నీ నా స్వాధీనంలో ఉన్నాయి, నా అధికారంలో ఉన్నాయి, ఇవన్నీ నాకు ఇవ్వబడింది, ఈ అధికారం అంతా నీవు నాకు సాగిలపడితే ఇవన్నీ నీకు ఇస్తానని చెప్పాడు. కాబట్టి ఈ లోకంలో ఐశ్వర్యవంతులంతా ఎవరయ్యా అంటే కేవలం సాతానికి సాగిలపడేవాడు. ఈనాడు ఈవెన్ ఈ క్రైస్తవులు కూడా చాలామంది ఐశ్వర్యాన్ని కోరుకునేవారు అంతా కూడా సాతానికి సాగిలపడేవారు. ఏదో విషయంలో కాంప్రమైజ్ అయిపోయేవారే, సాతానుతో కాంప్రమైజ్ అయిపోయి లొంగిపోయేవారే, దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయేవారు ఉంటారు. కొంతమంది ఉంటారు ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా దాని మీద దృష్టి పెట్టరు. వీళ్ళు కూడా అపోస్తలు కూడా సమస్తాన్ని విడిచిపెట్టి బేదలయ్యారు, దరిద్రులయ్యారు. అయితే చివరికి సంఘములో వారందరూ కూడా తెచ్చి ఇచ్చినప్పుడు అది నా జేబులో పెట్టండి లేకపోతే ఇంకో దగ్గర పెట్టండి అని పేదరు చెప్పలేదు. తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు వాళ్ళు? పేదరు పాదాల దగ్గర పెట్టారు. ఎప్పుడు కూడా అది కింద ఉండవలసింది కానీ నెత్తి మీద ఎక్కవలసింది కాదు ఐశ్వర్యం. అయితే మన ఐశ్వర్యం పరసంబంధమైంది. ఏకంగా ప్రాణం పెట్టి అమూల్యమైన విశ్వాసాన్ని ఇచ్చి అదృశ్యమైన ఆశీర్వాదాలన్నీ కూడా మనకి ఇచ్చి భూమి మీద సిద్ధపరుస్తున్నాం. అటువంటి బోధ తేకుండా ఈ బోధలన్నీ చాలామంది దానికే వెళ్ళిపోతున్నారు. ఈ మధ్యన ఈ హెబ్రోను ఈ పద్ధతులు కూడా అలాగే మారిపోతున్నాయి. లోకం వచ్చేస్తుంది వాటిని. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మోడర్న్ ప్రీచర్స్ వాళ్ళకి వస్తున్నారంటే వాళ్ళు భూ సంబంధమైన బోధిస్తున్నారు కాబట్టి ఫలానా సంఘానికి లేకపోతే గ్యాదరింగ్స్కి అట్లా వెళుతున్నారు కాబట్టి మనం కూడా అలా చేద్దామని అలా చేసి మంది వస్తే ఎక్కువ వస్తే ఏం లాభం? వాళ్ళని పరలోకానికి సిద్ధపరచాలని కాదు, సత్యాన్ని సరిగా నేర్పించాలని కాదు. వారు ఒక్కరు వచ్చినా కనీసం 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు ఇచ్చినా ఎంతో వస్తుందని వారి ఆశ అన్నమాట. సో అలాంటి విధానాలు ఉపయోగించుకో. సాతానుతో కాంప్రమైజ్ అవ్వటానికి వీళ్ళు. దేవుడు తప్పకుండా యథార్థంగా నీతిగా చేసినప్పుడు కూడా దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. సో అందుకనే కాంప్రమైజ్ అవ్వాల్సిన కొన్ని రోజులు పరీక్షిస్తాడు. ఆ పరీక్షకు నిలవాలి. యేసు ప్రభువుని కూడా దేవుడు పరీక్షించాడు.
పరీక్షించినప్పుడు నీ దేవుడు నీ దేవుని తప్ప ఎవరిని నువ్వు మొక్కొద్దు అని చెప్పారు. కాబట్టి నువ్వు కూడా దేవునికే మొక్కాలి, కనుక ఇంకెవరిని కూడా మొక్కకూడదని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే నేను దేవుని తప్ప ఎవరిని కూడా మొక్కను అని చెప్పారు. వాళ్ళు కూడా అంతే. శద్రకు మేషకు అబేద్నెగో వాళ్ళు కూడా ఆయన నెబుకద్నెజరు ఒత్తిడి చేసినప్పుడు, శిక్షకు ముందు పెట్టినప్పుడు అగ్నిగుండాన్ని వారు లెక్క చేయలేదు. మేము యెహోవాను తప్ప వేరొక దేవుణ్ణి పూజించము, సేవించము, సాగిలపడి మొక్క అని చెప్పాడు. ఎందుకంటే వాక్యం అట్లా చెప్పింది, అలా చెయ్యొద్దు. చేసినందుకు ఏమైంది? వాళ్ళే ఓడిపోయారు. ఎవరు ఓడిపోయారు? శక్తిని, పవర్ నీలో లేదు మమ్మల్ని శిక్షించడానికి. శిక్షించేది ఎవరు? దేవుడే అని రుజువు చేశారు. ఎంత గొప్ప విశ్వాసం వారి. సో అందుకనే చిన్న చిన్న విషయాల్లో పెద్ద విషయాల్లో ఏదైనా సరే మనం కాంప్రమైజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. సో మనం కూడా అమ్మోనీయులు, మోయాబీయులు ఎవరైతే దేవుని మందిరంలోనికి రాకూడదు అనే స్థితిలోనికి తెచ్చుకోకూడదు. చాలామంది కూడా అలాగా కొంతమంది ఇలా పనిచేసేవారు కూడా ఉంటున్నారు, విశ్వాసాలను ఆటంకపరిచే వరకు కూడా ఉన్నారు. అందుకనే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 1-3 వచనాల్లో కూడా అభ్యంతరములు రాక మానవు, అయితే ఎవరి ద్వారా వస్తాయి వారికి శ్రమ. అర్థమైందండి? కాబట్టి అభ్యంతరాలు వస్తాయి. ఒకళ్ళు అలా కాదు ఇలా అంటారు, ఇలా కాదు అలా అంటారు. సో భక్తిని మళ్లించడానికి ఏవేవో ఉంటూ ఉంటాయి. సో అటువంటి వారుగా మనం మారకూడదు. మారిన వారికి మనం లొంగకుండా బహు జాగ్రత్తగా ఉండాలి. వారితో వేరుగా ఉండేది నేర్చుకోవాలి. 2వ వచనం, వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలుకు ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చినని రాయబడి ఉన్నట్టు కనబడను. చూసారండి, ఈయన కూడా చదువుకున్నాడు. ఎవరు? ఆ శాపాన్ని ఎలా మార్చాడు? ఆశీర్వాదకరంగా మార్చాడు. వీరిద్దరూ దానికి కారకులని చెప్తున్నాడు. కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్రిత జనసమూహమును ఇశ్రాయేల్లో నుండి వెలివేసిరి. విన్న వెంటనే ఈ మిశ్రిత జనాంగం అంటే వీళ్ళంతా కలిసి ఉన్న జనాంగం ఏం చేశారు? వెలివేశారు. ఎవరైతే శాపానికి కారకులు అవుతారో వారందరినీ చూడండి. ఆమోస్ గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఆమోస్ గ్రంథం 2వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి త్వరగా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దానిని శిక్షించున్నాను. దేవుడు ఏమంటున్నాడండి? మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఎన్నిసార్లు? ఒకసారి 2 సార్లు అంటే ఓకే, దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు. అయితే ఎన్నిసార్లు అంటే ఇప్పుడు 3 సార్లు 4 సార్లు. ఈవెన్ మనం కూడా 3 సార్లు 4 సార్లు చేసిన దోషం, తప్పు, మనం కూడా మోయాబు వంటి వాళ్ళం అయిపోతాం. అలా లేకుండా మన మనసుని ఎప్పుడు నిబ్రంగా చేసుకుంటూ లోకంతో, ఈ లోక ఐశ్వర్యంతో కాంప్రమైజ్ అవ్వకుండా దేవుడిచ్చే దాంతో తృప్తి కలిగి మనం పడవలసిన ప్రయాస ఆత్మీయ జీవితం కొరకు, భౌతిక జీవితం కొరకు పడాలి. పరలోకానికి వెళ్ళిన తర్వాత నిత్య సుఖాన్ని మనం అనుభవిస్తాం. అప్పటి వరకు బహు జాగ్రత్తగా ఉండాలి. అలాగన ఈ నెహెమ్యా ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. అందుకనే నాయకులు అనేవారు సరిగ్గా ఉండాలి. నాయకులు లేని జనం ఏమవుతుందంటే ఎక్కడుంది? సామెతలు 11-14 ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి వెళ్దాం.